వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక రెండు రెండు మూడు రెండు మూడు ఎక్కడ ఆల్మోస్ట్ ఒక 10 రోజుల క్రితమే మనకి అదే వీడి రిమాండ్ పడింది కదా. బచ్చల గురు రిమాండ్ పడిన తర్వాత మనకి వచ్చినటువంటి ఒక వీడియో నేను చూసా, బట్ ఆ వీడియో దొరకట్లా. అమ్మాయి పేరు గమన. ప్రశ్నలో రావణ్తో కలిసి వీడియోలు చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే వచ్చింది. అలాగే గళవని ఇంకో ఛానల్ పెట్టుకున్నాడు, దాంట్లో మాట్లాడుతూ ఉంటుంది. ఆ వీడియో వినిపించాలనుకున్నాను కానీ డిలీట్ చేసేసినట్టున్నారనమాట. అదేనండి, ప్రశ్నించేవాడు పులి అయితే క్వశ్చన్ చేసేవాడు వేటగాడు, వాడే రావణ్ చూసారా? ఆ అమ్మాయే నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది. పాపం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారిని గమన కలిసింది. పక్కనే మల్లాది విష్ణు గారు ఉండి గమనని పరిచయం చేశారట. మనోడు యాజిటీస్గా వచ్చి చెయ్యేసి, సార్ రావణ్ ఇలా రిమాండ్లో వేశారు ఇదే అంటే, అమ్మ వైఎస్ఆర్సీపీ చాలా పద్ధతిగా మీకు తోడుగా ఉంటుంది, అంతా అవినాష్ చూసుకుంటాడని చెప్పి టింగ్ మన లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. అమ్మ గమన, ఎక్కడ తల్లి నువ్వు? ఏ పరారీలో ఉన్నావు? రావాలి కదా, వచ్చి మాట్లాడాలి కదా. ఇప్పుడు రావణ్ గాడు రావణ్ అన్నా కూడా నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే రావణ బ్రహ్మ, పరమశివుడికి పరమ భక్తుడు. రావణ బ్రహ్మ వేరు, రావణాసురుడు వేరు. ఎందుకనంటే భక్తిభావంతో ఉన్నటువంటి రావణ బ్రహ్మని ప్రతి ఒక్కళ్ళు గౌరవిస్తారు. కానీ రావణాసురుడు రాక్షసుల దీంతో ఉండి సీతమ్మని ఎత్తికెళ్ళాడు కదా, వాడిని మాత్రం ఎవరూ క్షమించరు అనుకోండి, అది వేరే విషయం. కానీ అపర పాండిత్యం ఉన్నటువంటి వాడు రావణ బ్రహ్మ, సద్బ్రాహ్మణుడు, త్రికాల సంధ్యావేది, శివభక్తుడు. అలాంటి పేరుని పేరెంటల్ మిస్టేక్ అన్న దాంతో తెచ్చి పెట్టుకుని కుట్రలు చేయడానికి పనిచేశాడు చూసావా వీడు, ఈ జోసెఫ్ చౌదరి బచ్చలకూరి గాడు. వీడు నువ్వు అనుకున్నట్టు క్వశ్చన్ చేసేటువంటి వాడు రావణ్, వాడు వేటగాడు ఇది కాదమ్మా. వాడు పెద్ద పులిరాజా, పులిహోర రాజా. అన్నీ బయటకు వచ్చాయి. వాడు కొలీగ్స్ దగ్గర నుంచి, పనిచేసిన వాళ్ళందరి దగ్గర నుంచి వాస్తవాలు, వాళ్ళు ఏం చెప్పారు, అన్ని వివరాలు బయటకు వచ్చాయి, ఇంక్లూడింగ్ ఆడియో వీడియోలతో సైతం, ఫుల్ హెచ్డి క్లారిటీ తోటి. మరి ఇన్నాళ్ళు బాగా సపోర్ట్ చేసావు కదా, చాలా బాగా. ఇప్పుడు ఎందుకు పరారీ? వేర్ ఆర్ యూ నౌ? ఎక్కడికి వెళ్ళావు అంటే అసలు మళ్ళీ ఈ టాపిక్ మీద మాట్లాడకూడదు అనుకున్నానండి. కాకపోతే కొంతమంది పేర్లు మర్చిపోయాం ఇందులో మెన్షన్ చేయడం ఇందాక దాంట్లో, అందుకని చెప్పి ఇది మళ్ళీ తీసుకొచ్చాను అనమాట. పేరెన్నికగన్నటువంటి మాజీ జడ్జి గారు, నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గారు, ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలకి ఆయన 500 కోట్లు సంపాదించాడు, నేను కేసేస్తా అన్నటువంటి వ్యక్తి, 25 కోట్లు పోరాటానికే ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జడ శ్రవణ్ కుమార్ గారు. సార్, మీకు వీడియో పంపించమంటారా? చూస్తారా? మీరు చూస్తానంటే చెప్పండి. మా ఫోన్ నెంబర్ ఎలాగో అక్కడ స్క్రీన్ మీద ఇచ్చాం, మీరు ఫోన్ చేయండి. మీకు ఆ వీడియో చాలా గౌరవంగా పంపిస్తాం, వేరే వాళ్ళు పంపించినటువంటిది. చూసి ఆ తర్వాత మీరు రిమాండ్కి బెయిలే పెడతారా, ఇంకోటి పెడతారా, యూఏపీఏ మీద మాట్లాడతారా, ఈ డిబేట్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడతారా, ఈ వీడియో చూపించి మరీ మాట్లాడతారా అనేది ఇక మీ ఇష్టం. అండ్ ఆఫ్ కోర్స్ ఎస్, అది వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అనేటువంటి మాట ఎలాగో తీసుకొస్తారు కాబట్టి వెళ్ళి వాళ్ళ భార్య గారితో కూడా మాట్లాడి ఏంటనేది చెప్పండి సార్. ఇంతకీ ఈ గమన ఎక్కడుంది? ప్రశ్నించేవాడు పులైతే క్వశ్చన్ చేసేవాడు వేటగాడు. ఎంతమందిని వేటాడాడు? అకార్డింగ్ టు సోర్సెస్ తెలుస్తున్నటువంటిది దాదాపు 10 మందిని వేటాడాడు ఇప్పటిదాకా. 10 మందిని బ్లాక్మెయిల్ చేశాడు అనేటువంటిది కూడా వస్తుంది. వీడు ఇదే పని మీద ఉంటాడు, ఇదే వ్యవహారం తప్ప ఇంకోటి లేదు అన్నటువంటిది కూడా వస్తుంది. వీడు మిగతా వాళ్ళందరి మీద నోరేసుకుని పడిపోతాడు. చంద్రబాబు నాయుడు గారిని అంటాడు, లోకేష్ని అంటాడు, పవన్ కళ్యాణ్ గారిని అంటాడు, వాళ్ళ ఫ్యామిలీని, మెగా ఫ్యామిలీని అంటాడు. ఏమనంటే ర్యాంపేజ్, నాన్ స్టాప్ బ్యాటింగు ఇది అంటాడు. అంబేద్కర్ అంటాడు. అంబేద్కర్ గారు చెప్పారా ఇది? మేధావులు మిగతా వాళ్ళు రండి సార్. నిన్ననే ఆయన పేరేంటి, రమణ గారు అనుకుంటా, ఆయన పూర్తి పేరు తెలీదు, ఆయన కూడా దీని మీద స్పందించి మాట్లాడడం అనేటువంటిది చాలా ఆశ్చర్యంగాను అపహాస్యంగా కూడా ఉంది. చాలా ఇలాంటి పనికిమాలిన వెధవ వీడి గురించి వీళ్ళందరూ మాట్లాడతారు. చాలామంది పరారీలో ఉన్నారు. ప్రకాష్ రాజ్ పరారీలో ఉన్నాడు, తులసి చందు పరారీలో ఉంది. అలాగే ఎవరెవరైతే వీడిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో ప్రస్తుతం అందరూ పరారీలో ఉన్నారు. ఎందుకంటే వాడి ఫోన్ చాలా పెద్ద లీక్ అయిందనమాట. ఇప్పుడు వీడి పర్సనల్ మాత్రమే కాదు, వీడు చేసిన ఈ దిక్కుమాల దగులుబాజీ పనులు మాత్రమే కాదు, పులిహార పనులే కాదు, ఇంకా ఏవైతే ఎకో సిస్టమ్ ప్రభుత్వాలని కూల్చాలి అనేటువంటి దాని మీద పనిచేస్తూ ఆ భావజాలంతో ఉన్నారో అవన్నీ లింకులు కూడా బయటపడేసరికి ఒక్కొక్కళ్ళు కలుగులో దాక్కున్నటువంటి ఎలకల్లాగా లోపలికి పోయారు. ఇప్పటికీ రావట్లా. పొగ పెడతారు, డెఫినెట్గా పొగ పెట్టడం, అన్నీ బయటికి రావడం కూడా జరుగుతుంది. అంటే తులసి చందు మేబీ
ఆవిడ పరారీలో ఉండకపోతే స్కూల్కి పిల్లల కోసం పాఠాలు చెప్పడానికి దీనికి వెళ్ళారట. అదైతే వీడియో పెట్టారు కాబట్టి నిన్న. మరి ఇవాళ ఉన్నారో లేదో మనకు తెలీదు. సో వీళ్ళందరూ వీళ్ళ భావజాలం వీళ్ళు వ్యాప్తి చేసేదన్నీ ఇలా ఉన్నాయి. దాంట్లో ఈ దిక్కుమాలినాడు, ఈ పులిహారగాడు, ఈ పులి, ఈ వేటగాడు మిగతా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ, అమ్మాయిల్ని ఎక్స్ట్రాస్ట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ చేసేటువంటిది పనులు ఉన్నాడు చూసారా ఈ దిక్కుమాల జోసెఫ్ గాడు. ఇప్పుడు మాట్లాడండి మేధావులందరూ బయటకు వచ్చి. పాపం ఎక్కడుందో, ఎయిర్పోర్ట్ దగ్గర జగనన్నను కలిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయిందో, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిందా? ఆ మేధావులు ఇచ్చారా మళ్ళీ సలహా? కేవీ రెడ్డికి ఇచ్చినట్టే వెళ్ళిపోరనైనా అండర్ గ్రౌండ్ కానీ రేపన్న రోజు పోలీసులు వచ్చాక ఫుల్ గ్రౌండ్ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇంకొక అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.